పిల్లల కోసం ప్రతి తల్లి చేయవలసిన పూజ పోలాల అమావాస్య. అవునండి, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైన రోజు. అదే పోలాల అమావాస్య. ఒక్కో ఇళ్లల్లో అయితే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకుంటారు. యాక్చువల్లీ ఇది పశువుల పండుగగా భావిస్తారు. ఎడ్లకి పూజ చేస్తారన్నమాట. వ్యవసాయానికి పూజ చేస్తారు. వ్యవసాయానికి ఆధారం ఉన్నది నాగలి, దాన్ని పట్టుకొని నడిపేది ఎద్దు. అందువలన పూజ ఎద్దులకు చేస్తారన్నమాట. ఈ పోలాంబ వ్రతము సంతానం బాగుండాలని చేసుకుంటారు. పోల అంటే పోలేరమ్మ. పిల్లలకు బాగుండాలని పోలేరమ్మకు దండం పెడతారు. పూజా విధానం ఎలాగంటే కంద పిల్లకకు పూజ చేస్తారండి పోలాల అమావాస్య రోజు. ఎందుకంటే కంద చెట్టు కింద పెద్ద దుంపలా తయారవుతుంది కదా, పిలకలు వచ్చాకే పై చెట్టు వాడుతుంది కదా, అలాగే సంసారం పెరుగుతుందని కంద మొక్కకి చాలా ప్రధానంగా పూజ చేస్తారు. ఈ పూజలో అమ్మవారికి కట్టిన తోరాన్ని పిల్లలకు కడితే వాళ్ళు దోషాలు అవి తొలగిపోతాయని చెప్తుంటారు. ఆడపిల్లలకైతే గారెలు, మగపిల్లలకైతే బూరెలు నైవేద్యంగా పెట్టి సమర్పిస్తారన్నమాట. 9 రకాల పిండి వంటలు చేస్తారు. అలాగే 9 రకాల శాకాన్నం వండుతారనమాట. పనసాకుల్లో ముఖ్యంగా ఏంటంటే పనసాకుల్లో ఇడ్లీ పిండి నింపి ఆవిరి పెట్టి అది వచ్చి పోలి బుట్టలో అమ్మవారికి పెట్టి సమర్పిస్తారన్నమాట.